మనుషులంటే ఇట్లే ఉంటారేమో. చిన్నప్పుడు నువ్వు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయినావు అనుకో, మంచి మార్కులతోటి పాస్ అయినావు అనుకో, వీడు కాపీ కొట్టి పాస్ అయింటాడు రా, లేకపోతే మామూలు కంటే 2 గంటలు తక్కువనే చదువుతాడు, వీడు ఎట్లకించి పాస్ అయిండో, కాపీ కొట్టే పాస్ అయింటాడు వీడు, వీనికి అంతా లేదని చెప్తారు. పోనీ అట్లా దోస్తులు ఎమ్మడి బాగా తిరిగి లంగ తిరుగుడు తిరిగి ఏదో పాస్ మార్కులతోటి పాస్ అయినామనుకో, అసలు వీడు ఫెయిల్ అవ్వాలని ఎట్లకించి పాస్ అయిండబ్బా అని చెప్పి ఇబ్బంది పడుతుంటారు. పోనీ అటు ఇటు కాకుండా ఆ చదువు లేదా అయిపోయి పై చదువుల కోసం వేరే స్టేట్కి ఎక్కడైనా పోయి చదువుతున్నాం అనుకో, మగ పిల్లాడైతేనేమో వాడు ఏం చదువుతారు, ఆ చుట్టుపక్కల మా వాళ్ళే ఉంటారు, వాడు పొద్దున్న లేసి అమ్మాయిలు వేసుకొని తిరుగుతూనే ఉంటాడంట, వాడు క్లాసులకే అటెండ్ కాదంట అని చెప్తారు. అదే ఆడపిల్ల ఏందనుకో, ఆ పిల్ల అయితే మరీ బరి తెగించింది, పార్కులు ఎంబడి ఆడికి ఈడికి తిరుగుతూనే ఉంటుంది, అసలు చదివేదో ఆ పిల్లలు ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన మోసం చేసిందని చెప్తారు. పోనీ అవి ఇవి అయిపోయి అంత అయిపోయి పెళ్లి వరకు వచ్చిందనుకో, అమ్మాయి అయితేనేమో పెళ్లి పిల్లలకి ఈ అమ్మాయి మంచిది కాదని చెప్తారు, అబ్బాయి అయితేనేమో అది దగ్గర సంబంధాలైనా సరే మనం నమ్మి వచ్చిన వాళ్ళైనా సరే ఎట్లనో అట్లాగా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆ సంబంధం చెడగొడతారు. పోనీ వాళ్ళకి తెలియకుండా ఏదన్నా ఒక సంబంధం కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నాం అనుకో, అట్లయినా సరే పెళ్లి చేసుకుంటే ఆ పిల్లకి రేనిపోతే ఏదో ఒకటి చెప్పి ఆ పిల్ల అమ్మ వాళ్ళ మగ పిల్లగాడైతే చేసుకున్న అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళకు అవి ఇవి చెప్పి అది విడగొడతారు. పోనీ ఆ అమ్మాయి అయితే ఆ చేసుకున్న పిల్లగాని వాళ్ళ తల్లిదండ్రులకు లేనిపోనివి చెప్పి అట్లా విడగొడతారు అనమాట. పోనీ అట్లా ఇట్లా అన్నీ కుదుర్చుకొని ఏదో గడుస్తుంది అని చెప్తే వాళ్ళకంటే పిల్లలు మనకు ముందు పుట్టిననుకో, అది కూడా కడుపులో కసి పెట్టుకొని అట్లా ఏవో లేనిపోని కొట్లాటలు పెడతారనమాట. ఎటు తిరిగి వాళ్ళకు అవతలోడు బాగుపడకూడదు, అవతలోడు నవ్వకూడదు, అవతలోనికి మనకంటే ఏది ముందల కాకూడదు, అవతలోనికి అసలు ఏది మనకంటే ఎక్కువ ఉండకూడదు. ఇది వాళ్ళ కాన్సెప్ట్.